విద్యార్థులకు సంబంధించి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నారా, వీళ్ళు విద్యార్థులను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారు, ఇన్ టైంలో సకాలంలో రియంబర్స్మెంట్ వేయట్లేదు, స్కాలర్షిప్స్ వేయట్లేదు అని చెప్పి అయితే బయట ఒక ప్రచారం జరుగుతుందమ్మా. ఏంటి వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇయర్ అయితే మా స్కాలర్షిప్ పడలేదు సార్. సెకండ్ ఇయర్ అయితే మొన్న ఇన్ టైంకి స్కాలర్షిప్ పడింది. అది డైరెక్ట్గా కాలేజీకి పడిపోయింది. ఇంతకుముందు ఎట్లా పడేది? ఇంతకుముందు మా బ్యాంక్లో పడేది, మేము తీసుకొని మళ్ళీ ఇక్కడ తెచ్చి కట్టేవారు. మేము చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు డైరెక్ట్గా కాలేజ్కి వేయడం వల్ల అంటే మాకంటే కొంచెం ప్రెజర్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ పెండింగ్ ఉంది అంటే ఫస్ట్ ఇయర్ అంటే గత గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో మీకు పెండింగ్ ఉంది? అవునండి. ఫస్ట్ ఇయర్ వేయలేదు. ఇప్పుడు లోకేష్ అంటే టీడీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ పే చేశారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు సకాలంలో అయితే ఫీజు రింబర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ పడింది, డైరెక్ట్గా అది కూడా కాలేజీకి పడింది. ఏం చెప్తారు మరి లోకేష్ గారు ఇప్పుడు ఇన్ టైంలో మీకు వేశారు కదా, లోకేష్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్పుకుంటే, ఎందుకంటే డైరెక్ట్గా కాలేజ్కి వేసి మాకే ప్రెజర్ లేకుండా వేసినందుకు. విద్యార్థులకు సంబంధించి మీలాంటి స్టూడెంట్స్కి ఏ గవర్నమెంట్ అండగా ఉంది అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందా, లేదంటే ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉంది ఇప్పుడు.